అదిగో పులి ఇదిగో తోక అంటూ వారం 10 రోజుల నుంచి 60 నేల మీద షికార్లు చేస్తున్న పుకార్లే ఇవాల్టి ఈ జర్నలిస్ట్ డైరీ సెగ్మెంట్కు అసలు కారణం. అమ్మా అమ్మా అంటూ వినిపిస్తున్న వదంతులు, చేసుకుంటున్న సర్వమత ప్రార్థనలు, రాత్రి పగళ్లను మరిచి అపోలో ఆసుపత్రి బయట కాపు కాస్తున్న పోలీసులు, జర్నలిస్టులు, అక్కడ నెలకొన్న అగమ్య గోచర పరిస్థితికి అద్దం పడుతుంది. జయలలిత ఆ రాష్ట్రానికి ఇప్పటికీ 5 సార్లు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఆమె ప్రతి పదవీ కాలంలో ఎప్పుడూ ఏదో ఒక సందడి, సందేహాల సందడి. అక్రమాస్తుల కేసులు, జైళ్ల జీవితం ఆమె ఇమేజ్ను డ్యామేజ్ చేయకపోగా మరింత పెంచాయనే అనిపిస్తుంది. కళ్ళు బైర్లు కమ్మే రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే తమిళ గడ్డ మీద ఎప్పటికప్పుడు మారే సమీకరణాల కంటే వ్యక్తిగత కరిష్మాలే ఎప్పుడూ కీలకం. పైగా కరుణానిధి అనబడే కురువృద్ధుడి పార్టీని మట్టి కరిపించి ముఖ్యమంత్రి కుర్చీనెక్కిన జయలలిత మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మోదీ సుడిగాలికి ఎదురొడ్డి ల్యాండ్ స్లైడ్ విక్టరీని జమ చేసుకుంది. ఇన్నేసి గ్రాండ్ స్లామ్ విక్టరీలకు తోడు నిన్నటి బెంగళూరు హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ ఆమెకొక బోనస్ పాయింట్. తమిళనాట ఇటువంటి సస్పెన్స్ థ్రిల్లర్లు కొత్తవి కాదు. ఒక రకంగా జనాలకు అలవాటైపోయింది కూడా. ఇంతకు ఈసారేమైంది? ఏమైందో తెలిస్తే అసలు రాతలు మాటలు ఎందుకు? ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్నది చాలా కాలంగా వినిపిస్తున్న మాటే. 11 రోజుల నుంచి అపోలో ఆసుపత్రిలో ఆమెకు జరుగుతున్న చికిత్స ఏంటి? అసలు ఆమెకేమైంది? గతంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మీద వార్త రాసినందుకు ఒక మీడియా సంస్థ మీద ఏకంగా పరువు నష్టం దావా వేసి జైల్లోకి తోసినంత పనిచేసింది పూరచ్చి తలైవి. అప్పట్నుంచి ఆమె మీద హెల్త్ బులెటిన్ల మోతాదును తగ్గించుకుంది మీడియా. నిజానికి ఆమె ఆరోగ్య పరిస్థితి ఆమె వ్యక్తిగతం. అయితే ఆమె సాధారణ వ్యక్తి కాదు కాబట్టే ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నది మీడియాతో పాటు రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు గొంతెత్తారు. అసలు ఈ దాపరికానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నారు కూడా. ఆసుపత్రి వర్గాలు అడపాదడపా విడుదల చేస్తున్న బులెటిన్లలో కనీసం అరకొర సమాచారం కూడా లేదన్నది వాస్తవం. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమె వైద్యానికి స్పందిస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సిందంటూ చెప్పే మాటల్లో నిజాల్ని దాస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. కనీసం ఆమె ఫోటోను విడుదల చేయాలంటూ ఎగస్పార్టీ నాయకుడు కరుణానిధి డిమాండ్ చేసే వరకు వెళ్ళింది. అక్కడికి ఆయనేదో అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నట్టు మా నాయకురాలి ఫోటో విడుదల చేయమంటం ఏంటి, నాన్ సెన్స్ కాకపోతే అంటూ ఏఐడిఎంకే సపోర్టర్ల విసుర్లు ఇంకోవైపు. మొన్న రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చేసిన ముంబై టు చెన్నై ఫ్లయింగ్ విజిట్ ఇంకో సంచలనమై కూర్చుంది. అమ్మ బాగానే ఉన్నారంటూ ఆయన ఇచ్చిపోయిన స్టేట్మెంట్ కొత్త కామెంట్స్కు కారణమైంది. ఆయన వచ్చి అమ్మకు పళ్ళు పూలు ఇచ్చి వెళ్లారు. ఆయన కూడా అమ్మ బానే ఉందంటూ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మాట్లాడడం ఆపరా అంటూ ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ అరిచినంత పని చేసింది. అసలు గవర్నర్ గారిని కూడా లోపలకు వెళ్లనీయలేదంటగా అంటూ విసుర్లు ఆ వెంటనే వినపడ్డాయి. ఈ సోషల్ మీడియాస్లో కొంతమంది రాంగ్ న్యూస్ పంపిస్తున్నారు. డోంట్ డూ దట్ అండి. ఒక హానరబుల్ సీఎంని, ఒక అపోలో హాస్పిటల్ వరల్డ్ ఫేమస్ హాస్పిటల్, ఆ హాస్పిటల్ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తున్నారంటే, ఒక ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్స్ చెప్తున్నారంటే ఎలా అబద్ధం చెప్పొచ్చు ఒక హానరబుల్ చీఫ్ మినిస్టర్ గురించి? సో వెరీ క్లియర్లీ డాక్టర్స్ చెప్తున్నారండి సీఎం బాగున్నారు. ఇక్కడే ఓ పాత సంఘటన ప్రేక్షకులకు గుర్తు చేయాలి. ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దాదాపు ఇదే పరిస్థితి. విదేశాల్లో తరచూ చికిత్సలకు వెళ్లి వచ్చే ఎంజీఆర్ నోట మాట రావడం లేదని చివరి రోజుల్లో ఆనాడు జరిగిపోయిన పెద్ద రభసతో ఆయన మాటలతో రికార్డ్ చేసిన ఒక టేపును ఆ పార్టీ విడుదల చేసుకుంది. పరిస్థితిని కొంతైనా అదుపులోకి తీసుకురావడానికి అప్పట్లో పార్టీ చేసిన ప్రయత్నమే అది. ఆ తర్వాత ఆయన మరణించడం, ఆ పైన పార్టీ పగ్గాల్ని ఆయన శ్రీమతి చేపట్టాలా లేక జయలలిత తీసుకోవాలా అన్న విషయంలో రోజులు వారాలు సస్పెన్స్ కొనసాగిన నేపథ్యం అది. తమిళనాట ఇటువంటి పరిస్థితులు కరుణానిధి ఆరోగ్య విషయంలోనూ నెలకొన్న జ్ఞాపకాలు ఉన్నాయి.
మొన్నటికి మొన్న జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లినప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం ఏ కీలక నిర్ణయం తీసుకోకుండానే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోయిన కాలంలో ఆ రాష్ట్ర పరిపాలన దాదాపుగా స్తంభించిపోయింది. జయలలితే పార్టీ, పార్టీయే జయలలిత. కేబినెట్లో ఎవ్వరూ ఆమె స్థాయి వైపు కనీసం తలెత్తి కూడా చూసే ధైర్యాలు లేవు. అందరూ ఆమె కాళ్లు మొక్కేవాళ్లే. ఇవాళ ఆ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీ నిర్వహించే పద్ధతే కాదన్నది నిజం. వాస్తవానికి ఇది మంచి పద్ధతి కాకపోగా పరిపాలన కూడా కుంటుపడి స్తంభించిపోతుంది. ఇవాళ ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడి తిరిగి పాలనా వ్యవహారాలు చేపట్టాలనే ఆశిద్దాం. కానీ అంతవరకు పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న. ట్రాన్స్పరెన్సీ అనే పారదర్శకత ఇవాళ తమిళనాట అత్యవసరం. జయలలిత కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఇవాల్టి పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టీకి ఆమె అధినేత్రి కూడా. ఆమె తర్వాత సెకండ్ లెఫ్టినెంట్ ఎవరన్న విషయంలో నమ్మదగిన సమాచారం కూడా ఏమీ లేదు. ఇవాళ ఆమె ఆరోగ్య విషయంలో నిజాల్ని దాచిపెట్టడం అవాంఛనీయం కూడా. అటు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా శ్రేయస్కరం కాదన్నది పదే పదే వినిపిస్తున్న మాట. పైగా ఇటువంటి దాపరికాలు వదంతులు, పుకార్లకు తావిస్తున్నాయి. తమిళనాట అభిమానుల అత్యుత్సాహాలు మనకు తెలిసినవే. జయలలితకున్న ప్రజాదరణ రీత్యా అక్కడ చెలరేగే వదంతులు రేపటి రోజున శాంతి భద్రతల సమస్యకు దారితీయొచ్చన్నదే భయాలకు కారణం. అదిగో పులి, ఇదిగో తోకా వార్తలకు చెక్ పెట్టకపోతే చెన్నై ఎక్స్ప్రెస్ పూర్తిగా పట్టాలు తప్పే ప్రమాదం. బెటర్ లేట్ దాన్ నెవర్.